తెలుగుదేశం పార్టీలో పార్ట్ టైమర్లకు స్థానం లేదనేశాడు నారా లోకేష్ బాబు. ఇటీవల విశాఖ పర్యటన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చినప్పుడు లోకేష్ ఈ వ్యాఖ్య చేయడం ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీతో జూనియర్కు ఉన్న బంధం ఏమిటో కొత్తగా వివరించనక్కర్లేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాలికి బలపం కట్టుకుని తిరిగాడు తారక్. అయితే అందుకు ప్రయోజనం దక్కలేదు. ఆ తర్వాత చాలా జరిగాయి. లోకేష్ వచ్చి తిష్టవేశాడు. పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యాడు, ఎమ్మెల్సీ అయ్యాడు, మంత్రి అయ్యాడు. దీంతో టీడీపీ పూర్తిగా నారా ఫ్యామిలీ పర్సనల్ ప్రాపర్టీ అయ్యింది. నందమూరి ఫ్యామిలీకి కనీసం ఉత్సవ విగ్రహం అర్హత కూడా లేకుండా పోయింది. ఇలాంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జూనియర్ సేవలను వాడుకుంటారా అని లోకేష్ను ఒక పాత్రికేయుడు అడగగా, ఫుల్ టైమ్గా వచ్చి పనిచేస్తే ఎవరిని వదులుకోం, పార్ట్ టైమర్లతో పార్టీకి పని లేదు అని లోకేష్ వ్యాఖ్యానించడం జరిగింది. అంటే సినిమాలు చేసుకుంటున్న ఎన్టీఆర్ పార్టీకి అవసరం లేదు, వాటిని వదులుకుని వస్తే రావచ్చు అని పరోక్షంగా చెప్పాడు లోకేష్. ఎలాగూ అది జరిగే పని కాదు కదా. అందుకే లోకేష్ ఈ అతి తెలివి సమాధానం ఇచ్చాడు. సినిమాలు వదులుకుని పూర్తిగా రాజకీయాల వైపు వచ్చే దుస్సాహసాన్ని ఎన్టీఆర్ అస్సలు చేయలేడు. పార్ట్ టైంగా మాత్రం ఛాన్సే లేదని లోకేష్ బాబు చెబుతున్నాడు. ఒకవేళ వచ్చినా ఎన్టీఆర్కు ఏమీ పార్టీ బాధ్యతలు అప్పగించరు కదా, పొలిట్ బ్యూరో స్థానం ఇస్తారంతే. దానికోసం జూనియర్ తన కెరీర్ను తాకట్టు పెట్టాలనేది లోకేష్ షరతు. నందమూరి ఫ్యామిలీతో ఈ తరహా ఆటలు నారా ఫ్యామిలీకి కొత్తేమీ కాదు కదా. అయినా ఇక్కడ లోకేష్ బాబు మాటల్లో బోలెడంత కామెడీ ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదెలాగంటే తెలుగుదేశం పార్టీలో పార్ట్ టైమర్లకు కొదవలేదు. ఎవరి వరకు వద్దు. బాలయ్య పరిస్థితి ఏమిటి? ఒకవైపు సినిమాలు చేసుకుంటూ మరోవైపు ఎమ్మెల్యేగా లేడా? బాలయ్య తీరుపై, నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంపై హిందూపురం నుంచి ఎలాంటి స్పందన వ్యక్తమవుతుందో ఎవరికి తెలియంది. స్వయానా మామ అయిన బాలయ్య పార్ట్ టైం చేస్తే ఓకే. అదే ఎన్టీఆర్ విషయంలో మాత్రం పార్ట్ టైంకు అవకాశం లేదు. అది నారా నీతి.